అండ్ గత వారంలో మనందరికీ తెలిసిన వార్త, ప్రవీణ్ గారు విషయంలో జరిగిన కార్యము. ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ముఖ్యంగా నాకైతే 3 రోజులు నిద్ర పట్ల ఏం జరుగుతుంది, ఎవరు తప్పు ఇది? we're praying for justice to happen, we're praying that God should intervene. అన్యాయమైన మరణం అయితే దేవుడే కార్యం జరిగించాలి. అది దేవుని మహిమ కొరకు దేవుడు అంగీకరించింది అయితే దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే హతసాక్షులుగా మరణించేదానికి మించిన ధన్యత వేరేది ఏది లేదు. ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు, సేవకుడు కోరుకునేది క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా ఉండాలని. కానీ ఏ కారణాలు అనేది ఇంకా తెలియకుండా వీఆర్ స్టిల్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వం కూడా దే స్టిల్ ట్రైంగ్ టు అప్డేట్. అట్ ద సేమ్ టైం అన్ని కంట్రోల్కి తీసుకురావాలని దే జస్ట్ ప్రొలాంగింగ్ ఇట్, డ్రాగింగ్ ఇట్. కాబట్టి వీఆర్ ప్రేయింగ్. ముఖ్యంగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం కొరకు ఎంతో భారం కలిగి ఉన్నాం. సహోదరి ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు ఈ సమయంలో. జెసికా గారు వారి విశ్వాసం ఇంకా బలంగా అవ్వాలని, దేవుని కొరకు ఘనమైన స్థానంలో నిలబడాలని, ముఖ్యంగా వారికి అనుగ్రహించబడిన 2 కుమార్తెలు, దర్ ఫిజికల్ డాటర్స్, 2 కుమార్తెలు వాళ్ళు కలుస్తూ జరిగింది, మాట్లాడుతూ జరిగింది. వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ దెమ్. అమ్మ, మీరు దేవుని కొరకు ఘనంగా నిలబడాలి, దేవుని కొరకు మీరు సాక్షిగా నిలబడాలి. కానీ అదే సమయంలో వారి విషయంలో వారు తెలియజేసినప్పుడు ఎంతో సంతోషపడటం ఏంటంటే, హీ హాజ్ అడాప్టెడ్ 11 other children, 11 other orphans, 11 children. అండ్ అంతమంది బిడ్డలను వారు నడిపిస్తున్నారు, చూసుకుంటున్నారు అన్నప్పుడు చాలా సంతోషం. దట్ ఈస్ వై ఐ మెన్షన్ ది వర్డ్ ఫిజికల్. అండ్ దెన్ హీస్ గాట్ అదర్ అడాప్టెడ్ చిల్డ్రన్. వారందరూ కూడా దేవుని మహిమార్థమే రోషముతో బ్రతకాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది.